శేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్లో పీజీఆర్ నగర్లో కాలనీ వాసులు డ్రైనేజ్ సమస్యతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గత 10 రోజులుగా డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తున్న సివరేజ్ అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు డ్రైనేజీ, మరోవైపు దోమల బెడద ఎక్కువగా ఉండి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, కనీసం ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే డ్రైనేజీ వాటర్లోనే నడుచుకుంటూ బయటకు వెళ్లాల్సిన దీన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు పీజీఆర్ కాలనీలో బీజేపీ నేతలు పర్యటించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వారం రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, డ్రైనేజ్ సమస్య ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మేము ఇవాళ మా కమలాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది పీజీఆర్ నగర్ కి డ్రైనేజ్ సమస్య ఒక పాపంగా మారిపోయింది, ఒక శాపంగా మారిపోయింది పీజీఆర్ నగర్ కాలనీకి. గతంలో కూడా అనేక సార్లు కూడా మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, డ్రైనేజ్ సంబంధించినటువంటి డీజీఎం గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. అయినా కూడా ఈ సమస్యను ఇంకా పరిష్కరించట్లేదు. గత కొన్ని ఏళ్ల నుంచి ఇప్పటికీ ఇది ఒక ప్రజల వెంటాడుతూనే ఉన్నది ఇక్కడ సమస్య. గత వారం రోజుల నుండి ఇక్కడ ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉన్నదో, పీజీఆర్ నగర్ లో సెప్టిక్ ట్యాంక్ ఉన్నదో, ఆ సెప్టిక్ ట్యాంక్ లో అవుట్లెట్ ఒక ప్యారలల్ ఒక లైన్ ఇచ్చారంట. ఆ అవుట్లెట్ ఏదైతే ఉన్నదో అది జస్ట్ 2 feet సంబంధించినటువంటి లైన్. ఆ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో వెంటనే ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇండ్ల మధ్యలోకి వస్తా ఉన్నాయి. ఇండ్ల మధ్యలోకి వచ్చి ఇవాళ కనీసం మంచినీళ్లు కూడా తాగలేనటువంటి దుస్థితి, మంచినీళ్ళే తాగలేనటువంటి దుస్థితిలో ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు